కర్ణాటకలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం నుంచి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టబట్టినటువంటి డీకే శివకుమార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. అదేంటి అంటే ఆయన ఒక యాపిల్ని కొరికి తిని ప్రజల్లోకి విసిరేయడం. దాంతోపాటుగా పూర్తిగా వివాదానికి సంబంధించి వీడియో అయితే మారుతుందని చెప్పుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. డీకే శివకుమార్ ఇటీవల చూసుకుంటే ఆయన సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు, చాలా క్రేజ్ ఉందని చెప్పేసి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన చేసినటువంటి ఒక పనికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఆయన మీద వ్యతిరేకత అనేది మొదలవుతుంది. అదేంటంటే మనం సాధారణంగా ఇది స్వామీజీలు బాబాలు విసిరేయడం చూస్తుంటాం. ఈయన ఒక యాపిల్ 2-3 యాపిల్స్ తిని ప్రజల్లోకి అలా విసిరేయడం, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే మీరు ఏమంటారు? అసలు అంటే మీరు చూస్తే వాళ్ళకు అహంకారం బయటపడుతున్నట్టు కనపడుతుంది డీకే శివకుమార్కి. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళ ఎంగిలి వాళ్ళు తినాలనా? వీళ్ళు మొత్తానికి ప్రజల సొమ్మునంతా వీళ్ళే తింటున్నారు. తిని మళ్ళా ఇంకా యాపిల్ లాంటివి ఏదైనా ఒక స్వామీజీ అనుకున్నాడా, లేకుంటే ఆయన ఒక ఈ దైవాంత సంభూతుడు అనుకొని ఇట్లాంటి బిహేవియర్ చేస్తున్నాడా? వాళ్ళు కూడా చేయరు ఇలాంటివి. ఇంకా ప్రసాదంగా వాళ్ళు ఒక్కొక్క పండు ఇస్తారు, మర్యాదగా చేతికి ఇస్తారు వాళ్ళు తినకుండా. ఈ అరాచకం ఎక్కడిది? అసలు ఈ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అంటే మనకు చూస్తుంటే ఒక్కటే కనపడుతుంది, వీళ్ళు ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు పొద్దున వీళ్ళకి కానీ నిజంగా సెంట్రల్లో అధికారం వస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయనేది ఒక ఉదాహరణలాగా కనపడుతుంది మనకు. ఒక వాల్యూస్ లేని మనుషులు అందరూ కూడా సీఎంలు అయిపోయి ఈ రోజున అలాంటి వాళ్ళు ప్రజల్లో అలా బిహేవ్ చేస్తే అసలు వాళ్ళ అధిష్టానం ఇంతవరకు ఏం సీరియస్గా తీసుకుంది, ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఇట్లాంటి పనులు చేయొచ్చా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి? అది కూడా ఇది నిజంగా ఎవరు కూడా హర్షించరు. వేల మంది జనాలు ఉన్న చోట అట్లా యాపిల్ కొరికి వాళ్ళకి వేస్తే అంటే మీరు ఇవే తినండి మీకు ముష్టి వేస్తున్నాం అన్నట్ట. ఇంకా దాని అర్థం అదే వస్తుంది కదా ఖచ్చితంగా. సో ఇవి ఎవరు కూడా సహించరు. ఖచ్చితంగా ఏదో అనుకుంటుంది కాంగ్రెస్ కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉండే పరిస్థితి కనపడడం లేదు. సో ఖచ్చితంగా వాటిని ఇంటికి పంపించే పరిస్థితి దగ్గరకే వచ్చేది. అంటే ఆయన ఏంటి బెదిరించి ఆ పార్టీకి వెళ్ళిపోతానో ఈ పార్టీకి వెళ్ళిపోతానని వాళ్ళని బెదిరించి కాంగ్రెస్లో సీఎం అయ్యాడు డీకే శివకుమార్. ఆయన రాజకీయం అలా ఉన్నది. సో ఆయన దోస్తు కూడా జగన్మోహన్ రెడ్డికి కదా, ఇంక బిహేవియర్ అట్లాగే ఉంటుంది ఆబ్వియస్లీ. వాళ్ళ ఇప్పుడు అంటారు కదా, ఎవరైనా కానివ్వండి ఒక మనిషిని గురించి తెలియాలి అని అంటే ఆయన చుట్టుపక్కల ఎవరెవరితో ఆయన సన్నిహిత్యం ఉంది అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. అది దానిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దోస్తు ఖచ్చితంగా అలాంటి బిహేవియరే ఉంటుంది. ప్రజల్ని పురుగుల్లాగా చూస్తున్నట్టు కనపడుతుంది మనకు. ఒక ప్రజల్ని మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. అట్లీస్ట్ మనుషుల్లాగా ట్రీట్ చేయకుండా వాళ్ళు ఒక పురుగుల్లాగా ట్రీట్ చేయటం, అవసరానికి ఎలక్షన్స్లో వాడుకోవటం, తర్వాత వాళ్ళ బుద్ధి ఏంటో నిజస్వరూపం బయట చూపిస్తున్నారు. అయితే మరి ఇటీవలే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఈయన మొదలు పెట్టినటువంటి ప్రయాణానికి సంబంధించి కొద్దిమేర వ్యత్యాసం అయితే కనపడుతుందని చెప్పేసి బాగా డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే ఆయన ప్రవర్తనకి ఈయన ప్రవర్తనకు సంబంధించి మీరే ఉంటారు మరి ఇద్దరిలో? అంటే ముందు ఉన్న వ్యక్తి ఇట్లా అయితే చేయలేదు కదా, ఇలాంటి బిహేవియర్ సిద్ధరామయ్య గారు ఇట్లాంటి బిహేవియర్ చేయలేదు. చేస్తే సేమ్ అదే కేటగిరీ కిందే చూస్తారు. కానీ ఆ బిహేవియర్ లేదు కాబట్టి ఖచ్చితంగా తేడా కనపడుతుంది. మనం చూస్తే వాళ్ళ నమ్మక ద్రోహాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకు కాంగ్రెస్ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. మనం చూస్తే షర్మిల గారిని తీసుకోండి, ఆవిడ విషయానికి వస్తే ఆవిడ ఏ రకంగా మోసం చేశారనేది. అంటే తెలంగాణలో ఏదో పార్టీ పెట్టుకుంది, ఏదో పాదయాత్ర చేసింది, తిరిగింది. కానీ ఆ పార్టీని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటి, విలీనం చేసేసేయండి, ఆంధ్రప్రదేశ్లో మీకు పీసీసీ ఇస్తాము అంటే ముందే ఒక మాట అనేది సబ్జెక్ట్ అనేది కూడా నడిచింది. ఆవిడకి రాజ్యసభ ఇస్తారు, అందుకోసమే ఆవిడకి తీసుకున్నారు, ఆవిడ అందుకని ఒప్పుకొని ఒక కండిషన్తోనే వెళ్ళింది పార్టీలోకి అనేది నడిచింది చర్చ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ్ని ఎక్కడ అవకాశాలు రానివ్వకుండా ఎలా తొక్కేయాలనే ప్రయత్నం అయితే చేశాడు కదా షర్మిల గారికి. డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అదే అనేది కదా. అతను కాంగ్రెస్తో కూడా కుమ్మక్కయ్యాడు, కాంగ్రెస్తో ఉన్నాడు, అవసరానికి బీజేపీని వాడుకుంటున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అంటే
కాంగ్రెస్తో ఉంటూ షర్మిలకి అడ్డుకట్ట వేస్తూ డీకే శివకుమార్తో రానివ్వకుండా మంతనాలు చేసి ఆవిడికి రాజ్యసభ రానివ్వకుండా కట్టడి చేశాడు. ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీలోనే ఉండాలా వెళ్ళిపోవాలనే డైనమాలో పెట్టేశారు షర్మిల గారిని. అంటే ఇవన్నీ మనకు తెలుస్తుంది. దీనిలో ప్రధాన పాత్ర పోషించింది అయితే డీకే శివకుమార్ గారే. ఇప్పుడు ఏదైనా ఒకటి అనిపిస్తుంది కదా, ఒక్కసారి వాళ్ళ బిహేవియర్ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ నేచర్ ఏంటి, ఎట్లాంటి బిహేవ్ చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కలిసి షర్మిలకి చెక్ పెట్టారంటారు. ఖచ్చితంగా అదే చేశారు. ఎందుకంటే ఈ రోజు మనకు ఓపెన్గా కనపడుతుంది ఆవిడకి శివకుమార్కి జగన్ కోసం చేయాల్సినంత అవసరం. దోస్తీ ఇక్కడ వాళ్ళకున్న దోస్తీ అలాంటిది. సో ఇప్పుడు ఆయన ఆ ప్యాలెస్కి అక్కడ బెంగళూరు వెళ్ళి ఆయనకి కావాల్సిన ఇదిగా అక్కడ ఉండగలుగుతున్నాడు, అక్కడ మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నాడు, లాయర్స్ని రప్పించగలుగుతున్నారు, అక్కడ ఆయన అన్ని రకాల సౌకర్యాలు ఉంటున్నాయి. ఇవన్నీ ఉండటానికి కారణం ఎవరు? అక్కడ కాంగ్రెస్ ఉంటూ డీకే శివకుమార్ గారు అండ చూసుకొని అక్కడ ఉంటున్నాడు. సో వాళ్ళ మూలాన ఆయన ఎప్పుడు చూసినా మనకు అలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవటం, అక్కడే ఉండటం, సో వీళ్ళ మంతనాలన్నీ కూడా అక్కడే జరగటం. ఎలా షర్మిల గారిని వాడుకున్నంత వరకు వాడుకోవాలి, సో ఆవిడకి ఏ రకమైన పోస్టు ఇవ్వకూడదు, ఏ రకమైన రాజ్యసభ లాంటిది ఇట్లాంటివి ఏమీ రాకుండా చేయాలి అనే ప్లాను వాళ్ళు చేసుకొని ఈవిడికి అవకాశాలు రానివ్వకుండా తొక్కేశారు. ఉంటే ఉండి పోతే పో అన్నారు. ఉన్న పార్టీ పోయింది, చేరిన పార్టీ పోయింది షర్మిల గారి పరిస్థితి. ఇప్పుడు అక్కడే ఉంటే మనుగడ ఏంటి, నెక్స్ట్ ఇదేంటి, ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చేది అనేది కళ. రేపు పొద్దున కాంగ్రెస్లోకి వెళ్ళాడు అనుకోండి మద్దతు, షర్మిల గారిని తప్పకుండా పక్కన పెడతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, కాంగ్రెస్తో కలిసి వెళ్తాడు. అప్పుడు షర్మిల గారు ఆ పార్టీలో ఉండటం అనేది కష్టమవుతుంది. ఒకవేళ లేకుంటే వాళ్ళకి ఆస్తులు పంచుకొని ఏమైనా కాంప్రమైజ్ అయితే వేరే విషయం, కానీ అది అవ్వరు కదా. అయ్యేటట్టుంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు పట్టదు. అప్పుడు షర్మిల గారే మానేయాల్సి వస్తుంది రాజకీయాలు. సో ఓన్లీ ఫైట్ చేసుకుంటూ ఉండాల్సిందే, కోర్టులు గీట్లు, ఏ పార్టీ అండదండలు లేకుండా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ స్కెచ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి షర్మిలకి చెక్ పెట్టే దానిలో ఒక అస్త్రం లాగానే డీకే శివకుమార్ పనిచేస్తున్నాడు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.